హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో హెయిర్ ప్యాక్ చూద్దామండి. మనకి వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా, సో ఆ వైట్ హెయిర్ని మనం హెయిర్ డైస్ యూజ్ చేస్తాం కదా. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గా హెయిర్ ప్యాక్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఇప్పుడు మన గోరింటాకు ఉంటుంది కదా, దాంతో మనం హెన్నా అలాగే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాం. ఇంతకుముందు నేను వీడియోలో హెయిర్ ప్యాక్ ఒకటి పెట్టానండి, అది పచ్చి గోరింటాకుతో పెట్టాను అనమాట. సో అది కూడా మంచి రిజల్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు అయితే నేను ఎండిపోయిన గోరింటాకుతో మనము 2 days ఎండబెట్టి చక్కగా ఎండలో మనం దాన్ని మిక్సీ కొట్టేసేసి పౌడర్ అయితే దాన్ని యూజ్ చేసి నేను హెన్నా ప్రిపేర్ చేస్తానండి. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. చక్కగా మనం ఇంట్లోనే హ్యాపీగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. పాత వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కుదిరితే అదే చూడండి. అదైతే పచ్చి గోరింటాకుతో హెయిర్ ప్యాక్ అనమాట. వైట్ హెయిర్ అంతా కూడా మనకి రెడ్డిష్గా వస్తుంది. నా బ్లాక్ యూజ్ చేస్తారు కదా, అది మంచిది కాదు. సో అందుకని ఇది న్యాచురల్గా ఇంట్లోనే హెయిర్ గ్రోత్కి కూడా మంచిదండి. అండ్ మనకి సిల్కీగా చాలా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వైట్ హెయిర్ని మనకి రెడ్డిష్గా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే మనం లేడీస్, జెంట్స్ ఎవరైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఫుల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఇది వచ్చి టీ గిన్నె ఏదైనా సరే తీసుకోండి. ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి. ఇది మనం ఇప్పుడు టీ డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ నైటే ప్రిపేర్ చేయాలండి, అందుకే నేను నైటే చూపిస్తున్నాను చూడండి. నేను నైట్ టైం వీడియో తీసాను అనమాట. నైట్ టైం మనం స్టోర్ చేసుకోవాలి. 1 స్పూన్, 2 స్పూన్, 3 స్పూన్స్ 3 స్పూన్స్ అనేది టీ డికాషన్ అనేది వేసుకోండి. బాగా మరిగించాలన్నమాట. ఒక గ్లాస్కి 3 స్పూన్స్ టీ పౌడర్ అయితే సరిపోతుందండి. మనకి టైం ఉంటే స్లోగా డికాషన్ చేసుకోవచ్చు అండి, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మనకి డికాషన్ అనేది బాగా మరగాలన్నమాట. ఈ లోపల మనం ఒక చిన్న బౌల్లో మనం ఎండిపోయిన గోరింటాకు ఉంది కదా, అదైతే తీసుకుందామండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళదైతే హెయిర్ అనేది లాంగ్ అనమాట, అందుకే నేను 5 స్పూన్స్ తీసుకుంటున్నాను. 3, 4, 5 స్పూన్స్ అయితే సరిపోయిందండి. ఒక గ్లాసుకి 3 స్పూన్స్ అయితే మనకి డికాషన్ వేసాం కదా, ఇది మరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం 5 స్పూన్స్ అనేది తీసేసుకున్నాం అన్నమాట. వీలైతే మనము ఇప్పుడు బాండీ ఉంటుంది కదా, ఇత్తడిది కానీ రాగిది కానీ అట్లాంటివి తీసుకోండి. అలాంటివి తీసుకొని దాంట్లో మనము ఈ ఎండిపోయిన గోరింటాకు పొడి ఉంది కదా, అది వేసుకుంటే సరిపోతుందండి. దాంట్లో మనం నైట్ టైము నానబెడితే టీ డికాషన్లో చక్కగా పండిద్ది అన్నమాట హెయిర్ అనేది. ఇప్పుడు నేను బిఫోర్ ఫొటోస్ అయితే చూపించాను కదా, అలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను డైలీ కాదులేండి, మంత్లీ వన్స్ యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడు, ఎవరికైనా వాళ్ళకి పెట్టుకోవడం చాలా కష్టం కదా, సో అందుకని మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను పెడుతూ ఉంటానన్నమాట. ఇదిగోండి డికాషన్ అనేది ఫాస్ట్గా పెట్టే చూపిస్తున్నాను చూడండి. ఒక 5 minutes బాగా మరగాలన్నమాట. బాగా మరిగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టేసేసుకొని చూస్తున్నారు కదా, దీంట్లో మనం వడకట్టేసుకోవటమే. పౌడర్ అయితే రెడీగా అయితే తీసుకున్నాం కదా. నేను ప్లాస్టిక్ తీసుకున్నాలేండి, అప్పుడు నాకు అది కనిపించలేదు. చెక్క ఇత్తడి కానీ రాగిది కానీ బాండీ చిన్నవి ఉంటాయండి, దాంట్లో చెక్క నానబెట్టుకుంటే బ్లాక్గా వస్తుంది అన్నమాట. కట్టేసాను, చల్లారి పెట్టేశానండి. ముందు చల్లారి పెట్టేసిన తర్వాత నేను స్ట్రెయిన్ చేస్తున్నాను, వడకడుతున్నాను చూడండి.
మొత్తంగా పోసుకోవద్దండి, కానీ పర్ఫెక్ట్‌గా సరిపోయింది ఒక గ్లాస్ అనేది 5 స్పూన్స్‌కి. నేను కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను చూడండి. మీరైనా సరే ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో గనక తీసుకుంటే గనక ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోండి. బాగా మిక్స్ అవుతుందన్నమాట. చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి లూజ్ అయిపోయిందనుకోండి, ఏం ప్రాబ్లమ్ లేదు. మనకిప్పుడు గోరింటాకు పొడి ఆల్రెడీ రెడీగానే ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటాం. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే ఇది ఎక్కువ క్వాంటిటీ అయిపోతుందేమో, మళ్ళా ఇంకా వేయటం ఎందుకులే అని చెప్పేసి చూసి చూసి వేసాననమాట. కొంచెం గట్టిగా ఉంది కదా! ఇంకొంచెం లూజ్ రావాలండి. మొత్తం ఉన్నది కూడా వడకట్టేసేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. 3 స్పూన్స్ వేసానండి డికాషన్, చూసారు కదా టీ పౌడరు. అదేం పారేయద్దండి, నేను మొత్తం అయితే వడకట్టేసాను చూడండి. ఒక గ్లాసు పర్ఫెక్ట్‌గా సరిపోయిందనమాట. ఆ టీ పౌడర్ అయితే పారేయద్దండి, చక్కగా ముక్కల్లో వేసుకోండి. అదొక ఎరువు కింద ఉంటుందన్నమాట. మంచిది. నేను ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి కూడా పోస్తూ ఉంటానండి. కూరగాయలు కడిగిన నీళ్ళు ఏవి కూడా పారిపోయినానమాట. ఇదిగోండి ఈ ఇలా వస్తే సరిపోతుందండి మనకి. పేస్ట్ లాగా ఇట్లాగా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ మనం ఇంకా లెమను పెరుగు కలుపుతాం కదా. నేను ఇదైతే ఇలా స్టోర్ చేసేసాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇట్లయితే ఉంటుందండి. సో ఇదేంటంటే నేను పెరుగు వేసానండి. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూను పెరుగు వేసేసుకొని ఒక లెమనే యూజ్ చేశాను. కావాలంటే చిన్నవి అయితే 2 లెమన్స్ యూజ్ చేసుకోండి. పెద్దవి అయితే ఒకటైతే సరిపోతుంది. నేను ఇక్కడ 2 కట్ చేశాను కానీ ఇవి రసం అయితే బాగానే వచ్చిందండి. ఫస్ట్ ఒక లెమన్ తీసుకున్నాను కదా, దానికైతే లెమన్ అంటే వాటర్ అయితే బాగానే వచ్చింది గుజ్జు. సో నేను ఒకటైతే యూజ్ చేశాను, నాకు సరిపోయింది. మళ్ళీ లూజ్ అయితే ఏంటంటే మనకి హెయిర్ డై అనేది గట్టిగా పేస్ట్ లాగా ఉండదన్నమాట, లూజ్ అయిపోతుంది, కారిపోతూ ఉంటుందన్నమాట. అందుకని నేను ఇట్లా అయితే మిక్స్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకోండి, చాలా బాగా పండిద్దండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను వేరే హెయిర్ ప్యాక్ కూడా ఇన్స్టెంట్గా ఇంట్లోనే, మనకి కొంతమందికి ఇలా గోరింటాకు అవైలబుల్లో ఉండదు కదా, సో వాళ్ళకి నేను ఒక మంచి హెయిర్ డై అయితే చెప్తానండి. విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మకైతే నేను ఎట్లా అప్లై చేస్తున్నా అనేది చూపించేస్తున్నాను. నిజంగా ఒక హ్యాండ్తో ఇలా తీయటం చాలా కష్టమైపోయిందండి నాకైతే. అంటే ఒక చేత్తో పెడుతూ ఒక చేత్తో వీడియో తీయటం అన్నమాట. చాలా హ్యాండ్ అయితే పెయిన్ వచ్చింది. అదే అంటే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, సో దానివల్ల అన్నమాట నేనే తీసుకోవటం. నైట్ వీడియో అయితే బాబే తీశాడండి. బాబు ఉంటే మటుకు బాబే తీస్తాడు. నేను ఇట్లా తీస్తూ ఇలా వేయటం అనేది, హెయిర్ డైన్ అప్లై చేయటం అనేది కొంచెం కష్టమైంది. బట్ అయినా సరే ఇష్టంగానే భరిస్తానండి ఏదైనా సరే. ఇట్లా అయితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేశాను. పైనే కాదండి, మనకి స్కాల్ఫ్ కూడా లోపల కూడా మనకి పాయలుగా తీసి అప్లై చేసుకోండి. సో అదంతా నేను క్లిప్ అయితే తీయలేదన్నమాట. సో మా అమ్మ వాళ్ళది, నాది అండ్ మా నానమ్మ, అమ్మ వాళ్ళది అందరు కూడా లాంగ్ హెయిరేనండి. ఎప్పుడు కూడా ఈ వైట్ హెయిర్ వచ్చినాకే మేము ఇట్లాగా యూజ్ చేస్తున్నాం, కానీ అసలు ఇంతకుముందు అంతా బ్లాక్ హెయిరే కదా, సో మేము ఎటువంటి ఏమీ యూజ్ చేసేవాళ్ళం కాదు. కానీ కుంకుడుకాయలతో అయితే చక్కగా స్నానం చేసేవాళ్ళం అన్నమాట. చక్కగా బాగుండేది అప్పుడు హెయిర్. ఇప్పుడంతా షాంపూలు యూజ్ చేయటం వల్ల హెయిర్ అనేది చాలా సన్నబడిపోయిందండి. చాలా లాంగ్ అండ్ ఒత్తుగా ఉంటుంది అన్నమాట మా హెయిర్ అనేది. ఇప్పుడైతే మొత్తం అంతా అప్లై చేశాను కదా, సో ఇప్పుడు నాటు వేసేస్తాను. ఒకసారి వీడియో ఆఫ్ చేసి నాటు వేసేసి చూపిస్తాను. ఒక హ్యాండ్తో కుదరట్లేదు కదా. ఇంకా కొద్దిగా మిగిలిందండి, అదంతా కూడా నాటు వేసిన తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాను. అసలు పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఎంత లాంగ్ హెయిర్ అయినా సరే చూడండి సరిపోతుంది. 5 స్పూన్స్. అండ్ ఆఫ్టర్ వాష్ తర్వాత చూపిస్తున్నానండి.
మొత్తం అంతా కూడా రెడ్డిష్గా పండిందనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఈ వీడియో మీకు షేర్ చేయాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నేను ఈ వీడియో మీకు షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 100% న్యాచురల్ అండి, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు మనం. 100% న్యాచురల్, బాగా వర్కౌట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.